హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ సరికి ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎందుకు మనందరం ఒక భ్రమలో ఉండిపోతామండి. అన్నీ మనకే తెలుసు, ఎక్కడ ఎలా మాట్లాడాలో మనకే చాలా బాగా తెలుసు. మనకి చాలా టాలెంట్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది అనే భ్రమలో మనం ఉంటూ ఉంటామండి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడ పడితే అక్కడ అలా మాట్లాడేస్తాము అండ్ ఎవరితో పడితే వాళ్ళతో మన టాలెంట్ని ప్రదర్శిస్తూ ఉంటామండి. దానివల్ల ఏమవుతుంది, మనం వాల్యూ అనేది లేకుండా మనమే చేసుకున్నట్లు అవుతుంది అనమాట. ఎందుకు అంటే మనకి గురించి తెలియని వాళ్ళ దగ్గర, మన టాలెంట్ గురించి తెలియని వాళ్ళ దగ్గర ఎంత మాట్లాడినా కూడా ఏం ఉపయోగం ఉండదు కదా. అంటే ఇప్పుడు ఇది మనం చాలా రకాలుగా కూడా చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఒక డైమండే ఉందనుకోండి, అది మనకి బురదలో దొరికిందనుకోండి, దాని విలువ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, దానికి కడిగి ఇది డైమండ్ కదా అని చెప్పేసి దాని విలువ తెలుసుకుంటారు. అవునా? విలువ లేని వాళ్ళు, విలువ తెలియని వాళ్ళు ఏం చేస్తారు, అది బురదలో ఉంది కదా, అది డైమండ్ కాదని చెప్పేసి దాన్ని అక్కడే వదిలేస్తారనమాట. అలానే ఇప్పుడు సింహం బాగా గర్జిస్తుంది కదా అని చెప్పేసి అది ఎక్కడ పడితే అక్కడ గర్జిస్తుందా? అలా గర్జిస్తే ఆ సింహ గర్జనకి వాల్యూ ఏముంటుంది? ఉండదు కదా. అలానే ఇప్పుడు మనం ఎవరైనా లైక్ చేసినా కూడా అవతల వాళ్ళు మనల్ని ఇష్టపడలేదనుకోండి, నేను బాగా ఇష్టపడుతున్నాను, లైక్ చేశాను అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా వాళ్ళు మీ వాటికి వాల్యూ ఇవ్వరు, మిమ్మల్ని తక్కువ చేసి చూస్తూ ఉంటారు. ఇలా ఎక్కడైనా సరే మన గురించి తెలియని వాళ్ళ దగ్గర, మనకి వాల్యూ ఇవ్వని వాళ్ళ దగ్గర, మనకి విలువ లేని చోట మనం ఎలా పడితే అలా మాట్లాడితే మనకు వాల్యూ లేకుండానే అయిపోతుందండి. అందువల్ల మన వాల్యూ పెంచుకోవాలంటే ఎక్కడ ఎలా మాట్లాడాలి. అండ్ ఇంకోటి అనమాట, మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర అండ్ నాలెడ్జ్ లాని వాళ్ళ దగ్గర ఎంత మాట్లాడినా కూడా వేస్టే అవుతుందండి, మీ వాల్యూ లేకుండా ఉంటుందన్నమాట. అందువల్ల ఎక్కడ ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడితే మన వాల్యూ అనేది పెరుగుతుంది. కొన్ని అయితే చూద్దామండి. విలువ లేని వాళ్ళ దగ్గర, విలువ ఇవ్వని వాళ్ళ దగ్గర, విలువ తెలియని వాళ్ళ దగ్గర మీ వాల్యూని ఏ విధంగా పెంచుకోవాలి. ఓకే, ఎస్. మనకి ఈ ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది అందరికీ ఉంటుందన్నమాట. ఓకే, మనం బాగా మాట్లాడతాము, మనకు అన్నీ తెలుసు, ఇలా అని ఫీల్ అవుతూ ఉంటామండి. అలా ఫీల్ అయ్యే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేస్తుంటాము. బాగా మాట్లాడగలుగుతాం కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటాం అనమాట. ఒక్కోసారి అనిపిస్తుంది మనకి, మాట్లాడాక అసలు ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది కదా, అనవసరంగా టంగ్ స్లిప్ అయ్యాం కదా, వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు కదా మనం మాట్లాడింది అని అనుకున్న సందర్భాలు కూడా మనకి చాలానే ఉండి ఉంటాయండి. అందువలన మనం మాట్లాడే మాటలు ఎవరి దగ్గర మాట్లాడాలి అంటే అవతల వాళ్ళకి మీ విలువ తెలియాలి, మీ టాలెంట్ తెలియాలి. అలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడితేనే మీ వాల్యూ పెరుగుతుంది, మీ టాలెంట్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర, టాలెంట్ తెలియని వాళ్ళ దగ్గర అసలు ఒక విషయం గురించి కానివ్వండి, దేని గురించి అన్నా మాట్లాడాలంటే ఆ విషయం గురించి వాళ్ళకి తెలియకపోతే దాని గురించి మీరు మాట్లాడారనుకోండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏమీ అర్థం కాదనమాట. అందువల్ల ఒక విషయం మాట్లాడాలి అన్నా, ఎవరి దగ్గర మాట్లాడాలి అన్నా కూడా అసలు వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద కానివ్వండి, మీ గురించి కానివ్వండి ఏమైనా తెలుసా, వాళ్ళకి ఆ విషయంలో నాలెడ్జ్ ఉందా, టాలెంట్ ఉందా, మీరు చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది కూడా మనం తెలుసుకుంటే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మనకి వాల్యూ ఉంటుంది, మన టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అందువలన మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలి అన్నా, ఎవరి గురించి ఏదైనా మాట్లాడాలి అన్నా అసలు మీ గురించి వాళ్ళకి తెలుసా, మీరు చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది తెలుసుకునే మాట్లాడండి. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే సిట్యువేషన్ అనమాట. ఇప్పుడు మాట్లాడేస్తాము, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేస్తూ ఉంటాం అనమాట. ఆ సిట్యువేషన్ ఏంటి, ఎలా ఉంది అని కూడా మనం చూసుకోము. ఒకసారి మాట్లాడాలి మనం అనుకుని చెప్పారనుకుంటాము, దానివల్ల ఏమవుతుందంటే బ్లేమ్ అవుతూ ఉంటాము. వీళ్ళేంటి ఇలా మాట్లాడేస్తున్నారు, ఈ సిట్యువేషన్లో మాట్లాడుతున్నారు, ఇక్కడ ఇలా మాట్లాడొచ్చా అని చెప్తే అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఆ సిట్యువేషన్ కరెక్ట్గా లేదనుకోండి, వాళ్ళు దాన్ని ఫాలో అవ్వరు, తీసుకోరనమాట. మనం ఏదైనా చెప్పామనుకోండి, అవతల వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుందా లేదా, అవతల వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలండి. అంతేకాకుండా ఏదో మనకి తెలిసింది కదా, వాళ్ళకి చెప్పేయాలి కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మనం మాట్లాడామనుకోండి, సిట్యువేషన్ చూసుకోకుండా అది వాళ్ళు హెల్ప్ అవ్వకపోగా వీళ్ళంటే ఎక్కడ చెప్తున్నారు అని చెప్పేసి మనం బ్లేమ్ అయ్యేటట్టు మాట్లాడుతూ ఉంటారండి. అందువల్ల మనం చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్టే, ఓకే, కరెక్ట్ అయినా కూడా అది చెప్పే సిట్యువేషన్ కరెక్టా కాదా, ఆ సందర్భం కరెక్టా కాదా అని తెలుసుకొని మాట్లాడగలిగితేనే మన మాట వాళ్ళు వింటారు, మన మాటలకి వాల్యూ ఉంటుందన్నమాట. ఓకే, ఎస్. అండ్ టైం, ఓకే, సమయం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సమయం చూసుకోకుండా ఏది చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు చెప్పినా కూడా మన మాటలకి వాల్యూ ఉండదు, ఎవరు పట్టించుకోరనమాట. ఒక మాట చెప్పామంటే ఆ టైం చూసుకొని ఓకే ఇది కరెక్ట్, ఈ టైంలో చెప్తే వీళ్ళు వింటారు, వీళ్ళు ఫాలో అవుతారని మనం తెలుసుకుంటూ మాట్లాడాలండి. అలా మాట్లాడితేనే మన మాటలకి వాల్యూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి,
ఇంటర్వ్యూలో మన గురించి మనం చెప్పుకోమన్నారు అనుకోండి, మనం అక్కడ ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి, మన గురించి తక్కువ చెప్పాలి. ఆ తక్కువ టైంలోనే మన గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వెళ్ళేలాగా చెప్పాలి. అంతేగాని మన గురించి మనం చెప్పమన్నారు కదా అని చెప్పేసి బాగా మనం గొప్పగా చేసుకుంటూ ఎక్కువ చేసుకుంటూ చెప్తే అవతల వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది, వినరు. వీళ్ళేంటి ఇంత చెప్పేసుకుంటున్నారు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటూ ఉంటారండి. అందువల్ల టైం కూడా ఇంపార్టెంట్. చెప్పాలి, టైం చూసుకొని చెప్పాలి. బట్ ఆ టైం అనేది మన గురించి తక్కువ అండ్ మన గురించి వచ్చే ఇన్ఫర్మేషన్, మన గురించి ఉన్న టాలెంట్ ఎక్కువ ఉండేటట్టు, మ్యాటర్ ఎక్కువ ఉండేటట్టు, తక్కువ టైంలో మ్యాటర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటూ ఉండండి. అప్పుడు అవతల వాళ్ళు మనం అర్థం చేసుకుంటారు, మన మాటకు వాల్యూ ఇస్తూ ఉంటారండి. ఓకే, ఎస్. అండ్ ఇందాక చెప్పాను కదా, సింహం బాగా గర్జిస్తుంది. దానికి ఎంత పవర్ ఉంటుంది ఆ సింహ గర్జనకి. అది బాగా గర్జిస్తుంది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ సింహం గర్జించదు అనమాట. ఎక్కడ ఎదుటి వాళ్ళు ఎవరున్నారు, ఏ టైంలో గర్జించాలి అనే టైంని బట్టి సింహం అనేది గర్జిస్తుంది. అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. అలానే మన మాటకు ఒక వాల్యూ ఉండాలి. అండ్ మన మాట చెప్తే అవతల వాళ్ళు వినేటట్లు ఉండాలి. ఆ వాల్యూ మనం పెంచుకోవాలి అంటే అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ టైం కరెక్టా, ఆ సిచ్యువేషన్ కరెక్టా, అసలు మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది తెలుసుకొని మాట్లాడగలిగితేనే మన వాల్యూ అనేది పెరుగుతుందనమాట. ఇప్పుడు మనకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మనం చెప్పే మాటలు అర్థం కాని వాళ్ళకి మీరు ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అసలు ఏంటి ఇలా చెప్తున్నారని చెప్పేసి బోర్ ఫీల్ అవుతారు, అర్థం కాదు, మనం చెప్పిందంతా వేస్ట్ అవుతుందన్నమాట. అందువల్ల వినేవాళ్ళు ఎవరు, వాళ్ళకి మీ టాలెంట్ తెలుసా, మీ నాలెడ్జ్ తెలుసా, మీరు ఎలాంటి వాళ్ళు, మీరు చెప్పే సబ్జెక్ట్ వాళ్ళకి ఎక్కుతుందా లేదా అనేది తెలుసుకొని మీరు చెప్తే మీ వాల్యూ అనేది పెరుగుతుందన్నమాట. ఓకే, ఎస్. ఇంకా చెప్పొచ్చండి. ఇప్పుడు ఒక విత్తనమే ఉందనుకోండి, అది మంచి భూమిలో పాతితేనే ఆ విత్తనం మొలకెత్తుతుంది, అవునా? అలా కాకుండా రాళ్ళ మధ్యలో, రప్పల మధ్యలో నాటితే ఆ విత్తనం ఏమైనా మొలకెత్తుతుందా? అది ఏమీ మొలవదు కదా. అలానే మన మాటలకు వాల్యూ ఉండాలన్నా, మన విలువ పెరగాలన్నా కూడా అవతల వాళ్ళు కూడా మనం అర్థం చేసుకునే వాళ్ళు, మనకి విలువ తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. మన వాల్యూ పెంచుతున్నాయా లేదా మన మాటలని వాళ్ళకి అర్థమయ్యేట్లు మనం చెప్పగలగాలి. అలాంటప్పుడు వాళ్ళు కూడా అన్నీ తెలిసిన వాళ్ళై ఉండాలి. మనకన్నా ఏమీ తెలియని వాళ్ళకి ఎంత చెప్పినా కూడా ఏది అర్థం కాదనమాట. మన మాటలు అర్థం కావాలన్నా, మన సబ్జెక్ట్ అర్థం కావాలన్నా అవతల వాళ్ళకి కొంచెం తెలిసి ఉండాలి. తెలియని వాళ్ళ దగ్గర మనం గొప్పలు పోయి ఎచ్చులు పోయి మేము అలా అంటే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. మీ టైము మీ ఎనర్జీ వేస్ట్ అవుతుందన్నమాట. విలువ తెలిసిన వాళ్ళ దగ్గరే, మీ విలువ తెలిసిన వాళ్ళ దగ్గరే మీరు సందర్భాన్ని చూసి టైంని చూసి మాట్లాడుకోగలిగితే మీ వాల్యూ అనేది పెరుగుతుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల మౌనంగా ఉండడమే మంచిదండి. ఎందుకు అంటే ఇప్పుడు ఒక చోట మాట్లాడితేనే మన పనులు మంచిగా జరుగుతాయి. కొన్ని చోట మాట్లాడకపోతేనే, మన సైలెంట్గా ఉంటేనే మన పనులు ఫ్రీగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఎక్కడ ఎలా మాట్లాడాలి, అసలు ఇక్కడ మాట్లాడాలా వద్దా అనేది కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలన్నమాట. అసలు సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు కొన్ని విషయాల్లో మాట్లాడరు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా పని చేయాలనుకోండి, ఏం చేస్తారు, ఆ పని అయ్యాకనే వాళ్ళు మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు కొంతమంది ఉంటారు, మేము అది చేసేస్తాము, ఇది చేస్తాము, వాళ్ళని అది అవుతుంది, ఇది అవుతుంది అని చెప్పేసి మాట్లాడేస్తూ ఉంటారు. ఏమో తర్వాత వాళ్ళని చెప్పాక ఆ పని అవుతుందో లేదో తెలియదు. బట్ తెలివిగల వాళ్ళు, సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు ముందు మాట్లాడరు అనమాట. చాలా మౌనంగా ఉంటారు, సైలెంట్గా ఉంటారనమాట. ఆ పని అయ్యాక ఏమవుతుంది, వాళ్ళు మాట్లాడవసరం లేదు. ఆ పని వల్ల వచ్చిన సక్సెస్ అందరూ వాళ్ళ గురించి మాట్లాడుకునేటట్టు చేస్తుంది అనమాట. ఇది తెలివిగల వాళ్ళ లక్షణం అనమాట. అందువల్ల మనం ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉంటే మంచిది, ఎక్కడ మౌనంగా మాట్లాడకుండా నోరు విప్పితే మంచిది అని కూడా తెలుసుకోగలిగితే మనం వాల్యూ అనేది పెంచుకున్నట్లు అవుతుంది అనమాట. అందువల్ల మీరు తెలివిగల వాళ్ళైతే ఒక పని చేసే ముందు ఎవరు చెప్పొద్దు. ఆ పని అయ్యాక మన సక్సెస్, మన విజయమే ఆ పని గురించి, మన గురించి అందరం మాట్లాడుకునేటట్లు చేస్తుంది అనమాట. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. అండ్ ఇవన్నీ ఫాలో అవ్వండి. ఎందుకు అంటే మనం ఎంత మాట్లాడుతున్నాము, మనకి ఎంత టాలెంట్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఎవరు పట్టించుకోరు. మన టాలెంటు, మన నాలెడ్జ్ ఎవరికి ఉపయోగపడుతుంది, మనం చెప్పే విషయాల వలన వాళ్ళకి ఉపయోగం ఉందా, అసలు మన మాటలు వాళ్ళకి అర్థమవుతున్నాయా, అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉందా అనేది మనం ఆలోచించుకొని సందర్భం బట్టి, టైంని బట్టి అన్నీ చూసుకొని మాట్లాడగలిగితేనే మన వాల్యూ పెరుగుతుంది. మీరు మంచి చెప్పినా కూడా, మీరు చెప్పింది కరెక్ట్ అయినా కూడా అవతల వాళ్ళకి మీ విలువ తెలియకపోయినా, మీ వాల్యూ తెలియకపోయినా, మీరు చెప్పేది అర్థం కాకపోయినా, మీకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు హైగా పోయి గొప్పలు పోయి ఏది చెప్పినా కూడా అంతా వేస్టే అవుతుందన్నమాట. అంతా నిల్గానే ఉంటుంది. అందువలన మీరు ఒక మాట చెప్పాలన్నా సందర్భం చూసుకోండి, టైం చూసుకోండి. ఎక్కడ పడితే అక్కడ మన మాటలు మాట్లాడితే మనకే వాల్యూ ఉండదన్నమాట. వాల్యూ తెలిసిన వాళ్ళ దగ్గర మీ టాలెంట్ని ప్రదర్శించుకోండి. అంతేగాని మీకన్నా తక్కువ వాళ్ళ దగ్గర మీరు హైగా పోయి గొప్పలు పోయి మనం మాట్లాడితే మనకి వాల్యూ అనేది ఉండదన్నమాట.
మనకి సింహంలాగా గర్జించాలి అంటే, మన మాటకు విలువ ఉండాలి అంటే, అవతల వాళ్ళు కూడా మనకు వాల్యూ తెలిసి ఉండాలి. మనకు విలువ ఇచ్చే వాళ్ళు అయి ఉంటేనే మన వాల్యూ అనేది పెరుగుతుంది. ఇవన్నీ ఫాలో అయితే మనం విలువ పెరగాలన్నా, మన మాటలు ఎవరైనా వినాలన్నా, మనల్ని 10 మంది ఆదర్శంగా తీసుకోవాలన్నా, మనల్ని ఇన్స్పిరేషన్గా ఫాలో అవ్వాలన్నా కూడా మన వాల్యూ వాళ్ళకి తెలిసి ఉండాలి. మనం ఏంటో వాళ్ళకి తెలిసి ఉండాలి. అలా మనం బిహేవ్ చేసేటట్లు మన ప్రవర్తన ఉండాలన్నమాట. ఇవన్నీ ఉండాలంటే అవతల వాళ్ళు ఎలా మాట్లాడితే మనకు నచ్చదో ఆ విధంగా మన ప్రవర్తన మనం మార్చుకుంటే, మనం అలా ఉంటే మనం అందరికీ నచ్చుతాము, అందరికీ ఆదర్శంగా ఉంటాము. మనం ఏదైనా చెప్పినా కూడా అందరూ మనల్ని ఫాలో అవుతారు, మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఇవన్నీ ఫాలో అయితే ఓకే. ఎస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.